హాయ్ గైస్, వెల్కమ్ టు కాంపిటేటివ్ స్టూడెంట్ ఛానల్. మీరు ఆల్రెడీ తమిళ చూసే ఉంటారు. సో ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాం అంటే, మనకి రిజల్ట్ ఇప్పుడు వస్తుంది, అదేవిధంగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒకసారి మనం బ్రీఫ్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ అనేది ఒక వీడియో పెట్టాను. సో ఆ వీడియోకి చాలా రెస్పాన్స్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు, బట్ కట్ ఆఫ్స్ గురించి వీటి గురించి అన్నిటి గురించి అడగడం, అవన్నీ చేయడం, మాకు వస్తుందా మాకు రాదా, మాకు వస్తుందా మాకు రాదు, వాళ్ళ మార్క్స్ ఏపీఎస్పీకి వాటికి మార్క్స్ పంపేసి మాకు వస్తుందా రాదా అవన్నీ అడుగుతున్నారు. బట్ అందరికీ ఒకటే చెప్పడం అనేది, ఈ కట్ ఆఫ్స్ గురించి అనలైజ్ చేసి అవన్నీ చేసి వీడియోస్ చేయొచ్చు. బట్ చాలామంది యాక్యురేట్గా రిజల్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం లేదండి. ఇస్తే దాన్ని బట్టి మనం చేద్దాం, కానీ యాక్యురేట్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల కొంచెం స్ట్రగుల్ ఫీల్ అవుతున్నారు. యాక్చువల్గా చాలామందికి తెలుసు, మీ అందరికీ తెలుసు, 130+ వచ్చిన వాళ్ళకి జాబ్ వస్తుందని చెప్పేసి వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారండి. ఇకపోతే 100 లోపు స్కోర్ వచ్చిన వాళ్ళందరూ చాలా సైలెంట్గా ఉన్నారు, వాళ్ళకి జాబ్ రాదు అని తెలిసి. ఈ మధ్యన ఉన్న తొక్కిసలాట్లోనే 110 నుండి 120, 130 మధ్య ఉన్న వాళ్ళే తొక్కిసలాట్ అవుతున్నారు. అది ఐదరు ఏపీఎస్పీకైనా లేకపోతే సివిల్కైనా వారి యొక్క కేటగిరీలు బట్టి. సో దాన్ని బట్టి మనం ఏం చెప్పలేమండి. పర్ఫెక్ట్ రిజల్ట్ వచ్చినంత వరకు, మనకి రిజల్ట్ వచ్చిన తర్వాతే మనకి ఏదైనా తెలుస్తుంది. అయితే రిజల్ట్ ఎప్పుడు రావచ్చు మీ అందరికీ తెలిసిందే. యాక్చువల్గా రిజల్ట్ అనేది 1 వీక్ ముందు వస్తుంది అని అనుకున్నాం, కానీ మనకి కోర్టు కేసులు అనేవి ఉండడం వల్ల, దానికి సంబంధించి ఇది అవ్వడం వల్ల మనకి రిజల్ట్ అనేది పోస్ట్ పోన్ అయింది. సో దాని యొక్క కోర్టు కేసు యొక్క హీరింగ్ అనేది మనకి 25వ తారీఖు ఇచ్చారు, అంటే రేపు. సో దాన్ని బట్టి మనం చూస్తే రేపు కోర్టు కేసు యొక్క హీరింగ్ అనేది ఫైనల్ అయితే, దానికంటూ ఏదైనా ఒక కన్క్లూజన్ వస్తే మనకి రిజల్ట్ ఏ క్షణాన్నైనా వచ్చే ఛాన్సెస్ హైలీ ఉన్నాయండి. లేదు అని అనుకుంటే దాన్ని బట్టి కోర్టు యొక్క ఆర్డర్స్ బట్టి, లేకపోతే రిజల్ట్ బట్టి, దాన్ని బట్టి మనకి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనేది మనం చెప్పగలుగుతూ ఉంటాము, లేకపోతే చెప్పలేము. ఎందుకంటే ఈ విషయం మీద మనం ఏం చేయాలనుకున్నా, నేననే కాదు ఎవరు చెప్పినా అది అనేది కష్టమని. ఇంకోటి ఏంటంటే, ఈ రిజల్ట్స్ కోసం సంబంధించి కొందరికి చాలా 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 డౌట్స్ ఉన్నాయి. అవి ఏంటంటే, యాక్చువల్గా చాలామందికి డిఫరెన్స్ తెలియదండి. రిజల్ట్కి, స్కోర్ కార్డుకి, మెరిట్ లిస్ట్కి, సెలక్షన్ లిస్ట్కి తేడా అంటే ఏంటి తెలియదు. ఎందుకంటే అన్న రిజల్ట్ వస్తే మాకు జాబ్ వచ్చేస్తుందా అని మెసేజ్ చేస్తున్నారు. అంటే మాకు ఇంత స్కోర్ వచ్చింది, రిజల్ట్ ఎప్పుడు వస్తుంది, మాకు జాబ్ వచ్చేస్తుందా అని అనుకుంటున్నారు. యాక్చువల్గా మీ అందరికి తెలిసిందే, మెయిన్స్ ఎగ్జామ్ అయినా మనకి వెంటనే ఆ రోజు ఈవినింగ్ మనకి కీ రిలీజ్ చేస్తాడు. ఆ కీ రిలీజ్ చేసిన వెంటనే, కీ చెక్ చేసుకున్న వెంటనే ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే ఒక 4 days, 5 days లేదా 1 week టైం ఇచ్చేవారు ప్రీవియస్గా. ఈసారి వచ్చేసరికి 4 days ఇచ్చారు అనుకుంటా. సో అబ్జెక్షన్ పెట్టుకున్న తర్వాత మనకి 1 week నుండి 10 daysకి మనకి రిజల్ట్ రిలీజ్ చేస్తాడు. అంటే రిజల్ట్ అంటే ఫైనల్కి సంబంధించి దాని యొక్క దీని గురించి చెప్పడానికి, అంటే అబ్జెక్షన్స్ ఇవన్నీ పెట్టుకున్నారు కదా, అవి చేంజ్ చేస్తూ అవన్నీ ఇది చేసుకుని దానికి సంబంధించి ఒక రిజల్ట్ అనేది రిలీజ్ చేస్తారు. దాంతో పాటు ఆ రిజల్ట్లతో దాంతో పాటు మనకు స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తుంది. అంటే ఫైనల్కి చెక్ చేసుకుని ఇవన్నీ అబ్జెక్షన్స్ అన్నీ చూసుకొని, నీకు ఎన్ని మార్క్స్ యాడ్ అయ్యాయో ఇవన్నీ చూసుకుని, తర్వాత నీకు ఒక 120 వచ్చాయి, నీకు 125 వచ్చాయి, నీకు 130 వచ్చాయి, అలాగని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క రిజల్ట్ అనేది, ఒక స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. ఇది స్కోర్ కార్డ్కి. అయితే మెరిట్ లిస్ట్ అంటే అందరూ అనుకుంటారు, మెరిట్ లిస్ట్ అనేది, మెరిట్ లిస్ట్లో మన పేరు ఉంటే మనకి జాబ్ వచ్చేసినట్టే అని అనుకుంటారు. కానీ కాదండి. మెరిట్ లిస్ట్ అంటే ఏంటంటే, యాక్చువల్గా ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఈ ఎగ్జామ్ అనేది 39,000 మంది సుమారుగా రాశారు. అంటే 39,000 మంది యొక్క మెరిట్ లిస్ట్ అనేది ఒక ఆర్డర్లో రిలీజ్ చేస్తారు. అంటే హైయెస్ట్ మార్క్స్, ఫస్ట్ ర్యాంక్ అని పెట్టేసి హైయెస్ట్ మార్క్స్ ఒక ఫర్ సపోజ్ 140 వచ్చాయి అనుకోండి, 140. సెకండ్ ర్యాంక్ వచ్చేసరికి అని చెప్పేసి వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేసి, సెకండ్ స్కోర్ వచ్చేసరికి 139, అలాగే థర్డ్ వచ్చేసరికి ఇలాగ ఈ 39,000 మందిది ఒక పీడిఎఫ్ కింద ఒక మెరిట్ లిస్ట్ అనేది అలాగే మనకి రిలీజ్ చేస్తారు. ఇది మెరిట్ లిస్ట్. అయితే సెలక్షన్ లిస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకున్న జిల్లాల ప్రకారం పోస్టులు, విజయనగరం కింద పోస్టులు, శ్రీకాకుళం కింద పోస్టులు, వైజాగ్ కింద పోస్టులు, లేకపోతే కృష్ణాకి, కడపకి, చిత్తూరుకి, ఇలాగ ఇన్ని పోస్టులు అనేది రిలీజ్ చేశారు కదా. వాటి యొక్క పోస్టులకు తగ్గట్టు ఎవరెవరు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం, ఓపెన్లోని, ఈ విధంగా అవన్నీ లిస్టు ఓన్లీ. ఇప్పుడు ఫర్ సపోజ్ కడపకి కొన్ని పోస్టులు ఉన్నాయండి, ఒక 300 పోస్టులు ఉన్నాయి. ఆ 300 మంది సెలక్షన్, ఎవరెవరు సెలెక్ట్ అయ్యారు ఆ 300 పోస్టులకి, అది ఈ సెలక్షన్ లిస్టులో ఇస్తారు. దీనికి సెలక్షన్ లిస్ట్ అని అంటారు. ఇలా రిజల్ట్కి, స్కోర్ కార్డుకి, మెరిట్కి, సెలక్షన్ లిస్ట్కి తేడా ఉంటుంది. అయితే ఏ లిస్ట్లో మన నేమ్ ఉంటే మనకి జాబ్ వచ్చిందని నేను అనుకుంటాను. యాక్చువల్గా రిజల్ట్లో చూసినా, స్కోర్ కార్డులో చూసినా, మెరిట్ లిస్ట్లో చూసినా మన పేర్లు ఉంటాయండి. మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మన రిజిస్ట్రేషన్ నెంబర్ అవన్నీ ఉంటాయి. కానీ సెలక్షన్ లిస్ట్లో ఎవరి నేమ్ అయితే, ఎవరి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే, మార్క్స్ వచ్చి మీ కేటగిరీ వచ్చి అవన్నీ ఉన్నాయో వాళ్ళకే జాబ్ వచ్చినట్టు, వాళ్ళు ఆ కేటగిరీలో ఉండి జాబ్ కొట్టినట్టు. అంటే ఇద్దరు వాళ్ళ డిస్ట్రిక్ట్లోనైనా, లేకపోతే నాన్ లోకల్ 20% స్టేట్ ఓపెన్లో అందులో నేముండి వేరే ఎక్కడైనా ఓపెన్లో జాబ్ వచ్చినా మీ పేరు ఉంటే మీకు జాబ్ వచ్చినట్టండి. ఇది దీనికి ఉన్న తేడా. అంటే దీన్ని బట్టి మీరు చూస్తే మనకి
మనం సెలక్షన్ లిస్ట్లో లాస్ట్ అండ్ ఫైనల్ సెలక్షన్ లిస్ట్లో ఉంటేనే మనకు జాబ్ వచ్చినట్టు. ఇదైతే పర్ఫెక్ట్గా గుర్తుంచుకోండి. ఇకపోతే అన్ని లిస్టులు ఒకేసారి ఇస్తారా లేదా గ్యాప్ ఇస్తూ ఇస్తారా అనేది చాలామంది అడిగారు. అయితే ఇప్పుడు మనకి రిజల్ట్ ఇచ్చిన స్కోర్ కార్డ్ ఇచ్చిన వెంటనే మెరిట్ లిస్టు సెలక్షన్ లిస్టు ఇచ్చే ఛాన్స్ ఒకే రోజులో ఇచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంది. ఎందుకంటే 2016 ఎస్ఐకి కానిస్టేబుల్కి అలాగే ఒకేసారి ఇచ్చేసారు. కొన్నిసార్లు నుంచి గ్యాప్ ఇచ్చారు. అంటే రిజల్ట్ స్కోర్ కార్డ్ ఇచ్చేసి మనకి మెరిట్ లిస్ట్ అనేది ఒకరోజు, ఆ తర్వాత వచ్చేసరికి సెలక్షన్ లిస్టు ఒక రోజు అనేది ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. మ్యాక్సిమం ఇప్పుడున్న పరిస్థితులు ఇవన్నీ చూసుకుంటే మ్యాక్సిమం ఒక రోజులో ఇచ్చే ఛాన్సెస్ హైలీ పాసిబిలిటీ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే మాత్రం మనకి లేట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇది జూన్ మంత్ అండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆగస్టు. మ్యాక్సిమం మీరు ఆలోచిస్తే ప్రతి నోటిఫికేషన్లో ఆగస్టులో ట్రైనింగ్ అనేది పంపడం అది ఒక ఇదిగా అయ్యింది, ఆనవాయితీగా. అంటే ఆగస్టులో పంపిస్తే మనకు ట్రైనింగ్కి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అన్న విధంగా ఇది తయారైంది కాబట్టి, సో ఆ విధంగా లెక్కను చూసుకున్నా మనకి ఒకేసారి ఇచ్చేస్తే మనకి బెస్ట్ అనే ఆలోచనలో ఉంటారు. ఎందుకంటే ప్రాస్పెక్ట్లో ఉంటారు. ఎందుకంటే మెడికల్ చేయాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవ్వాలి. ఆ రెండు అయిన తర్వాత మనకు సెలెక్ట్ అయిన వాళ్ళకి ఒక కిట్లు తయారు చేయాలి. ఆ కిట్లు తయారు చేసి వాళ్ళకి అంటే ఎక్కడ ట్రైనింగ్ వచ్చింది, ఎక్కడ ఇవన్నీ వచ్చి అలాట్మెంట్స్ అవన్నీ చేసుకుని అవన్నీ చేయాలి. కాబట్టి ఈ 1 మంత్లో ఈ ప్రాసెస్ అంతా అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మనకి జూన్ అయిపోయింది, జూలై, నెక్స్ట్ ఉన్నదే జూలై. సో ఆ విధంగా ఆలోచించుకున్నా మనకి ఒకే రోజు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ మిస్ అయితే మాత్రం సెలక్షన్ లిస్టు 1-2 రోజుల్లో వచ్చేయచ్చు. ఏదండి బేస్డ్ ఆన్ కేసు బట్టి బేస్ అయి ఉంటుంది. అది రేపు కేసు యొక్క ఇన్ఫర్మేషన్ మనకి పాజిటివ్గా వచ్చింది అంటే దాన్ని బట్టి ఇదిగా ఉంటుంది. నెగిటివ్గా వచ్చినా మనం ఏం చేయలేం, మరి యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేయాలంటే ఆ విధంగా యాక్సెప్ట్ చేయకూడదు. మనం అంటూ మన న్యాయం కోసం మనం పోరాడాలి. మన న్యాయం కోసం మనం పోరాడితేనే మనం ఏదైనా సాధించగలం. అదే అండి. అయితే చాలామంది ఎక్కువ మంది నాకు కామెంట్ చేశారు. ఈరోజు మార్నింగ్ పెట్టిన వీడియోకి పర్సనల్గా కామెంట్ చేసింది ఏంటంటే, అన్న సెకండ్ లిస్ట్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా, ఒకవేళ ఎవ్వరు అని అంటే మనం ఇవ్వడం కోసం మనం ఏమైనా చేయడానికి పాసిబిలిటీస్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ లిస్ట్ అనేది ఇచ్చే చాయిస్ అయితే ఏమీ లేదండి. ఎవరు కూడాను 1:1 చాయిస్లోనే ఎప్పుడు ఇస్తారు మనకి. ఎప్పుడున్నో 1:1లోనే పిలుస్తారు. అంటే ఒక పోస్ట్కి ఒకరిని పిలిచేస్తారు మెడికల్కి, అంటే డైరెక్ట్ కన్ఫర్మ్ చేసుకునేటట్టు. కానీ ఇక్కడ డిఎస్సి ఉంది కదా, డిఎస్సికి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఆ విధంగా ఆలోచించి మనకి ఏమైనా సెకండ్ లిస్ట్ ఇచ్చే చాయిస్ ఉందా ఏమైనా చాలామంది అడుగుతున్నారు. అదైతే పాసిబిలిటీ లేదండి. ఒకవేళ బోర్డు ఏమైనా మన తరపున ఆలోచించి చాలామంది ఏమైనా రిప్రజెంటేషన్స్ గట్రా అలాంటివి ఏమైనా ఇచ్చి చేసి అవన్నీ చేస్తే ఏమో రిజల్ట్ స్కోర్ కార్డ్స్ ఇచ్చేసి రిజల్ట్ చేసే చాయిస్ ఉంది. ఎందుకంటే డిఎస్సి రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే మ్యాక్సిమం ఆల్మోస్ట్ ఆల్ నేనైతే నాకు తెలిసినంత వరకు ఒక 500 నుండి 700 మెంబర్స్ అయితే మాత్రం యాడ్ అవుతారు. అంటే డిఎస్సి వాళ్ళు కామన్గా ఉన్న వాళ్ళు అయితే తీసేసామనుకోండి, డిఎస్సిలో వాళ్ళకి జాబ్లు వచ్చేదాన్ని ఆల్మోస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే మనకు 6100 పోస్టులు, వాళ్ళకి వచ్చేసరికి 16,000 పోస్టులు. సో మనకి ఆ లెక్కను చూసుకున్న 500 అటు ఇటు అయినా మనకి పోస్టులు మిగులుతాయి కదా. ఆ లెక్కను చూసుకుంటే కామన్ క్యాండిడేట్స్ ఉంటారు, మ్యూచువల్స్. సో ఆ విధంగా ఆలోచించిన మనకి ఇది ఉండొచ్చు, మనకి రిజల్ట్ లేట్ చేయొచ్చు. కానీ మ్యాక్సిమం అలా చెయ్యరు. బట్ చూడాలి ఏమవుతుందో. కానీ సెకండ్ లిస్ట్ ఇచ్చే ఛాన్స్ అయితే ఏమైనా ఉందా అని అడిగితే మాత్రం అది మాత్రం లేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ దీని గురించి మీకు ఇప్పుడు అంటూ ఒక క్లారిటీ వచ్చి ఉండొచ్చు. రిజల్ట్ గురించి అయినా, రిజల్ట్కి, స్కోర్ కార్డ్కి, మెరిట్ లిస్ట్కి, సెలక్షన్ లిస్ట్కి తేడా ఏమైనా ఉందా అనేసి. సో ఫ్రెండ్స్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్. వీడియో ఫైనల్ వరకు చూసారంటే మీకంటూ నా ఛానల్ మీద కాస్త గుడ్ ఇంప్రెషన్ ఉందని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ దిస్ వీడియో టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.